కనకరాజు మన కొరియన్ కనకరాజు ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వడం మన మెగా హీరో వరుణ్ తేజ్ కి చాలా అవసరం. గత 2 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఈసారి కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు. అయితే వరుస ఫ్లాప్స్ తర్వాత ఈ సినిమా చేస్తున్నా కూడా ఒక్క గ్లింప్స్ తో మంచి అటెన్షన్ సంపాదించాడు. ఇక ఈ సినిమా నెక్స్ట్ నెల రిలీజ్ కావడంతో ఇప్పుడు ప్రమోషన్స్ ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ కెరియర్ ను పరిశీలిస్తే ఒకప్పుడు వరుస విజయాలతో మంచి ఫామ్ లో కనిపించిన నటుడు ఇప్పుడు మళ్లీ బలమైన విజయానికి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన సినీ ప్రయాణం ప్రారంభించిన కొద్ది కాలంలోనే విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన వరుణ్ కొంతకాలం వరుస విజయాలతో టాలీవుడ్ లో మంచి మార్కెట్ ను కూడా ఏర్పరచుకున్నాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేకపోవడంతో ఆయన కెరియర్ కొంత మందగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆశలన్నీ కొరియన్ కనకరాజు సినిమాపైనే నిలిచాయి. వరుణ్ తేజ్ కెరియర్ లో కంచె, ఫిదా, తొలి ప్రేమ, F2 వంటి సినిమాలు ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఈ చిత్రాలు ఆయనకు మంచి విజయాలను మాత్రమే కాదు, నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. ముఖ్యంగా కథల ఎంపికలో భిన్నంగా ఆలోచించే హీరోగా ఆయనకు మంచి పేరు వచ్చింది. కమర్షియల్ సినిమాలతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఆ విజయాల తర్వాత వరుణ్ కెరియర్ ఆశించిన దిశగా సాగలేదు. కథల ఎంపికలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆయన మార్కెట్ పై కూడా ప్రభావం పడింది. ముఖ్యంగా గత 3 నుండి 4 సంవత్సరాల్లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఎంతో శ్రమించి చేసిన గనీ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కినా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ఆ చిత్రంపై రిలీజ్ కు ముందు మంచి అంచనాలున్నప్పటికీ రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో వసూలు రాలేదు. ఆ తర్వాత వచ్చిన మట్కా కూడా వరుణ్ తేజ్ కు విజయాన్ని అందించలేకపోయింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. వరుసగా 2 పెద్ద సినిమాలు విఫలం కావడంతో వరుణ్ తేజ్ మార్కెట్ పై దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కేవలం థియేటర్లలోనే కాదు, ఓటీటీ వేదికల్లో కూడా ఈ సినిమాలకు పెద్దగా స్పందన లభించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు డిజిటల్ ప్లాట్ఫామ్లలో మంచి ఆదరణ ఉండేది. కానీ వరుస ఫ్లాప్ల కారణంగా వరుణ్ సినిమాలపై కూడా అదే స్థాయి ఆసక్తి కనిపించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన తర్వాతి సినిమాల వ్యాపారం ఎలా ఉంటుందనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో కొంత విరామం తీసుకున్న వరుణ్ తేజ్ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి కామెడీ, వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కథను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు సినిమా ఇప్పుడు ఆయన కెరియర్లో అత్యంత కీలకమైన చిత్రంగా మారింది. మేర్లపాక గాంధీ గురించి మాట్లాడితే ఆయనకు వినోదాత్మక కథలను తెరకెక్కించడంలో మంచి పేరు ఉంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి చిత్రాలతో ప్రేక్షకులను నవ్వించి విజయాలను అందుకున్న దర్శకుడు. అలాంటి దర్శకుడితో వరుణ్ తేజ్ కలిసి పనిచేయడం అభిమానుల్లో కొత్త ఆశలను కలిగించింది. ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుండే సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్లు, ఇతర ప్రచార సామాగ్రి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. సినిమా టైటిల్ కూడా భిన్నంగా ఉండడంతో సోషల్ మీడియాలో మంచి చర్చ జరిగింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ ను ఈ సినిమాలో పూర్తిగా కొత్త స్టైల్లో చూపించే ప్రయత్నం చేసినట్లు ప్రచార చిత్రాల ద్వారా అర్థమవుతుంది. ఆగస్టు 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రస్తుతం ప్రమోషన్లు కూడా వేగంగా సాగుతున్నాయి. అయితే సినిమా రిలీజ్ కు ముందే మరో అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదే ఈ సినిమా డిజిటల్ హక్కుల విలువ. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొరియన్ కనకరాజు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ సుమారు 26 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్త బయటకు రావడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. కొన్నేళ్ల క్రితం ప్రతి పెద్ద సినిమాకు భారీ మొత్తాలు చెల్లిస్తూ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన సంస్థలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. సినిమా థియేటర్లలో ఎలా ఆడుతుందో, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూసిన తర్వాతే తుది నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్న హీరో సినిమా డిజిటల్ హక్కులకు 26 కోట్ల విలువ రావడం కొందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గతంలో ఇదే సినిమా హక్కులు 15 కోట్లకు అమ్ముడయ్యాయని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక్కసారిగా అంతకంటే ఎక్కువ మొత్తం వినిపించడంతో ఆ వార్తలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రేడ్ వర్గాల్లో మరో వివరణ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం అనేక ఓటీటీ సంస్థలు నేరుగా స్థిరమైన ధర చెల్లించడం కంటే కొన్ని షరతులతో కూడిన ఒప్పందాలు చేసుకుంటున్నాయట.
అంటే సినిమా థియేటర్లలో ఒక నిర్దిష్ట స్థాయి వసూలు సాధిస్తే పూర్తి మొత్తం చెల్లించడం, వసూలు తగ్గితే ఒప్పంద విలువను కూడా తగ్గించడం వంటి విధానాలు అమలు చేస్తున్నాయని సమాచారం. అంతేకాదు సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వచ్చే వ్యూస్, ప్రేక్షకుల స్పందన, వాచ్ టైం వంటి అంశాలను కూడా కొన్నిసార్లు ఒప్పందాల్లో పరిగణలోకి తీసుకుంటున్నారని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల ప్రచారంలో వినిపిస్తున్న 26 కోట్ల మొత్తం కూడా కొన్ని ప్రత్యేక షరతులకు లోబడి ఉండే అవకాశాన్ని కొందరు సూచిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఈ సినిమా విజయం ఆయన కెరియర్ కు చాలా కీలకం. గత పరాజయాలను మర్చిపోయేలా ఒక మంచి హిట్ అందుకుంటే మళ్ళీ ఆయన మార్కెట్ బలపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను అలరించే వినోదాత్మక కథ అయితే మంచి ఫలితం రావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.